థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఏంటి వీడియో ఫస్ట్ థ్యాంక్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నిజంగా ఈ వీడియోకి కారణం మీరే అనమాట. ఈ థ్యాంక్స్కి కారణం కూడా మీరే. ఈరోజు నా 100K సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్యామిలీ రీచ్ అయిన రోజు. సో అందుకే చాలా అంటే చాలా హ్యాపీ. దానికి కారణమైన మీకు డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ వీడియోకి వచ్చేస్తే ఈరోజు నా 100K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ అనమాట. ఈరోజు ఫ్రైడే అండ్ ఈ ఫ్రైడే నాదని నేను చెప్పుకుంటాను. సో దానికి రీజన్ కూడా మీరే, అందుకే అన్నిసార్లు థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి నాకు తెలిసి ఇవాళ రీచ్ అవుతానని చెప్పి సో ఇంక నేను మార్నింగ్ నుంచి సిస్టమ్ దగ్గరే కూర్చున్నాను అన్నమాట. ఎప్పుడవుతుంది ఎప్పుడే సెలబ్రేట్ చేసుకోవచ్చు, మీతో మాట్లాడడం ఎప్పుడు, ఆ వీడియో షూట్ చేసుకోవాలని చెప్పి నేను ఇంకా మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నాను స్టూడియోలో. అండ్ కరెంట్ కూడా లేదనమాట, అయినా కూడా అలా చెమటలతోనే అలాగే కూర్చున్నాను అనమాట. సో ఎప్పుడవుతుందా అని చెప్పి వెయిటింగ్. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎమోషనల్గా ఉన్నాను, చాలా లోగా ఉన్నాను. ఎందుకంటే 100K అవుతుందని తెలుసు కానీ అవి వరకు లైట్గా ఉన్నాను. బట్ వన్స్ ఇంకా 100Kకి ఇంకొక 100 లోపు ఉన్నాను నేను అనేసరికి మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే నా జర్నీ అంతా ఒకసారి నా కంటికి కనిపించింది. 1 ఇయర్లో నేను ఏం ఫేస్ చేశాను, ఎంత భయపడ్డాను, ఎంత కష్టపడ్డాను. అంటే ఒక వీడియో నా నుంచి బయటకు రావటానికి ఎవరేమనుకుంటారో, ఎలా తీసుకుంటారో అని చెప్పి బయట అనే మాటలు ఫేస్ చేస్తూ దానికి కరెక్ట్గా నేను ఎట్లుంటున్నాను అని నన్ను నేను రీచెక్ చేసుకుంటూ జరిగిన నా జర్నీ అనమాట ఇదంతా. సో రోలర్ కోస్టర్లకు అట్లా ఎమోషన్స్ అన్నీ మిక్స్డ్గా అట్లా నాకు అనిపిస్తూనే ఉన్నాయి. ఒక జర్నీ అంతా కళ్ళ ముందు అంతా ట్రావెల్ చేస్తూ ఉంది. సో అదనమాట ఈ హ్యాపీనెస్కి కారణం. వన్స్ రీచ్ అయ్యాక హ్యాపీగానే ఉంటుంది కానీ దాని ముందు ఏదైతే జర్నీ ఉందో అది మనం చెప్పలేమన్నమాట. ఎవ్రీ యూట్యూబర్ ఫేస్ చేసేది. దీని తర్వాత కూడా చాలా రీచ్ అవ్వచ్చు అండ్ దీనికి ముందు కూడా చాలా చూసి ఉండొచ్చు. బట్ ఈ 100K అనేది ఎనీ యూట్యూబర్ ఎవరన్నా చూడండి వాళ్ళకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అంటే అది మాకు ఫస్ట్ స్టెప్ అనిపిస్తుంది అనమాట. మేము పడ్డ మాటలకు కానీ ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్కి కానీ ఇది సమాధానమేమో అనిపిస్తుంది. సో నేను అంతగా అంత ఎమోషనల్ అయినా దాని తర్వాత వచ్చే హ్యాపీనెస్కి మాత్రం డెఫినెట్లీగా మీరే కారణం, అది కాదు. సో మిగతాదంతా నేను మీతో డైరెక్ట్గా నేను మాట్లాడాలనుకుంటున్నా వీడియో త్రూ. సో నెక్స్ట్ అయితే నేను మీతో మాట్లాడతాను. అండ్ ఈ సెలబ్రేషన్స్ కారణం అయితే మీరే. ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మీతో నేను వీడియో షేర్ చేసుకుంటాను, ఓకేనా? హాయ్ అండి అందరికీ నమస్కారం. వీడియో స్టార్ట్ చేశాను కానీ ఏం మాట్లాడాలి అనేం నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సో వీడియో అంతా కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100K సబ్స్క్రైబర్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సో నేను ఏం మాట్లాడాలో ఏంటో ఏం ప్రిపేర్ అవ్వలేదన్నమాట. అంటే చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది అండ్ టెన్షన్గా కూడా ఉంది అండ్ చాలా చాలా ఎమోషనల్గా కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నేను డిస్ప్లే దగ్గర కూర్చున్నాను అనమాట. ఐ మీన్ సిస్టమ్ దగ్గర కూర్చున్నాను. ఎప్పుడు 100K అవుతుందా మీతో షేర్ చేసుకోవాలా అని చెప్పి. 100K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నాకు అసలు సబ్స్క్రైబర్స్ కాదు, నా ఫ్యామిలీ 100K ఫ్యామిలీ అయిన వెంటనే నాకు అసలు ఎమోషన్స్ ఆగలేదన్నమాట. అసలు చాలా చాలా డౌన్ అయిపోయినా అసలు. సో హ్యాపీ అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. సెలబ్రేషన్స్ అయిపోయినాయి అండ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది, మీరు చూసే ఉంటారు. సో వెంటనే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఏం మాట్లాడాలో ఏంటో అన్న క్లారిటీ అయితే లేదు కానీ మీతో అయితే షేర్ చేసుకోవాలి అండ్ మాట్లాడాలి
అని చెప్పి. సో ఇది ఒక థ్యాంక్స్ వీడియో అనుకోవచ్చు. సో నా వీడియోస్ చూసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాం, మన తెలుగు అమ్మాయే, మన గోదావరి అమ్మాయే కదా అని చెప్పి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ కొన్ని కామెంట్స్ కూడా హర్ట్ చేస్తున్నాయి, దానికోసం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడంతా హ్యాపీ మూమెంట్సే ఉండాలని చెప్పి. సో నా 100K ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఎలా మాట్లాడుతున్నా ఏంటో నాకే అర్థం కావట్లేదు. తర్వాత నాకు కామెంట్ చేయకండి అట్లా ఇట్లా మాట్లాడమని చెప్పి. అండ్ సో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, నేను ఛానల్ 2023లో పెట్టాను. యాక్చువల్లీ 2022లో అంటే ఆ ఇయర్లో కాదు, ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో పెట్టాను అనమాట. డిసెంబర్లో ఇయర్ ఎండింగ్ 20లో పెట్టాను. ఇంకో 10 డేస్లో 2024 వస్తుంది అనగా. సో ఆ ఇయర్ పక్కన పెడితే 2024లో మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు, నాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు, ఎంకరేజ్ చేశారు. అట్లా అంటే వితౌట్ ఎనీ సపోర్ట్, నేను ఏ సపోర్ట్ అనుకోలేదు, బట్ సక్సెస్ అవుతానని మాత్రం నాకు గట్టిగా నమ్మకం ఉంది. సో ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను. ఒక 1 డే నేను వెళ్ళి ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను డెఫినెట్గా సక్సెస్ అవుతాను, బట్ మీ కొంచెం సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే నాకేదో హెల్ప్ చేయమని కాదు, ఇట్లా మీ పర్మిషన్ కావాలి అని చెప్పి నేను గంగాధర్ దగ్గరికి వెళ్ళి అడిగి పర్మిషన్ తీసుకుని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో కంటెంట్ ఏమనుకోలేదు, ఏం స్టార్ట్ చేయాలి ఏంటని ఏమనుకోలేదు. ఇంట్లో అడిగితే, అంటే ఏం స్టార్ట్ చేస్తామని అడిగితే, సరే నాకు కుకింగ్ వచ్చు కదా, నేను కుకింగ్ స్టార్ట్ చేస్తానని స్టార్ట్ చేశాను. బట్ నా కుకింగ్ వీడియోస్ ఏమి వెళ్ళలేదన్నమాట, ఎవరు చూడలేదు. నా వంటలకు ఒక దండం పెట్టేసి ఎవరు చూడలేదు. దాని తర్వాత నేను వేరే బిజినెస్లో ఉంటూ పార్ట్ టైమ్గా రీల్స్ చేసేదాన్ని. ఓకే, రీల్స్ ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి రీల్స్ చేస్తే వాటికి రీచ్ బాగా వచ్చింది. అండ్ చాలామంది మీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు యాక్టింగ్లోనే ఉండండి, చాలా బాగున్నాయి అని చెప్తే ఓకే అని చెప్పి, నాకు కూడా ఈజీగా ఉంది కదా అని చెప్పి రీల్స్ త్రూ నేను వెళ్ళాను అనమాట. సో అప్పుడు స్టార్ట్ చేసిన నా జర్నీ ఇక్కడ వరకు వచ్చింది మీ సపోర్ట్తో. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది కామెంట్స్ ఏంటంటే, ఎందుకు కాపీ కొడుతున్నావు అని చెప్పి. కాపీ కొట్టట్లేదు, యాక్చువల్గా అది కాపీ అని ఏం కాదు. కొన్ని రీల్స్ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇది మనమైతే ఎలా చేస్తాం, అయ్యో ఇది ఇంకా కొంచెం బాగా చేసి ఉండొచ్చు కదా, ఇది మనమైతే ఎలా చేస్తాం అనే ఒక ఇదిలో నేను చేసినవి చేసి పోస్ట్ చేశాను. అలా చేసినవి నాకు కొంచెం మంచి రీచ్ వచ్చినాయి అనమాట. సో నేను అదే కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాను. నాకు అట్లా లాంగ్ వీడియోస్కి ఏం పెద్ద వ్యూస్ ఉండేటివి కాదు, ఓన్లీ రీల్స్కి వ్యూస్ ఉండేటివి. సో మనకి ఏదొస్తే అదే చేయాలి కదా అని చెప్పి నేను దాంట్లోనే వెళ్ళాను. ఇంకొంతమంది ఓన్గా ట్రై చేయమంటున్నారు, నేను డెఫినెట్గా ఓన్గా కూడా ట్రై చేస్తాను అంటే అనుకుంటున్నాను. ఓన్గా ట్రై చేద్దాం, మా ఓన్ వాయిస్తో ఓన్ స్క్రిప్ట్తో వెళ్దాము, నేనే డైరెక్ట్ చేసుకొని పంచెస్ డైలాగ్స్ అవన్నీ నేను వేసుకుని ఇట్లా వెళ్దామని అనుకుంటున్నాను. కొన్ని అంటే ఇంట్లో పనులు, బిజినెస్ ఇట్లా అన్నీ నేనే చూసుకుంటున్నాను కాబట్టి వాటిలో నుంచి కొంచెం టైం తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఆలోచిస్తున్నాను అంతే. సో డెఫినెట్లీగా వెళ్తాను. అండ్ ఇంకొంచెం మంచి కామెంట్స్ ఏంటంటే, మీకు మంచి ఆఫర్స్ వస్తాయి, సీరియల్స్లో వస్తాయి, సినిమాల్లో వస్తాయి అని చెప్తున్నారు. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పను, నాకు ఇంట్రెస్ట్ లేదంటే అది ఎవరు చెప్పినా అబద్ధమే అవుతుంది. ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు, ఇంట్రెస్ట్ అందరికీ ఇంట్రెస్టే. బట్ అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్. బట్ ఇంట్లో కొంచెం వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే నేను వెళ్ళగలుగుతాను. నాకు అది కూడా ఇంట్రెస్టే. అండ్ మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్కి అసలు అవి చూసాక నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నేను ఏదైనా వీడియో డ్రాప్ అవుదాము ఎందుకులే అని అనుకున్నప్పుడు మీ కామెంట్స్ మాత్రమే నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. మీ కామెంట్స్ చూసాక ఓకే చేద్దాము, అసలు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, ఇంత మంచిగా అడుగుతున్నారు కదా అని మీ కామెంట్సే నాకు ఎంకరేజ్మెంట్ అనమాట. సో నేను ఆ కామెంట్ చూసాక నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. అలాగే మంచిగా వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పటికే చాలాసార్లు చెప్పుంటాను, అయినా కూడా మళ్ళీ చెప్తానే ఉంటాను. అసలు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో అది వీడియో క్లమ్జీగా ఉండొచ్చు, మీకు మాటలు అర్థమయ్యి అర్థం కాకుండా కూడా ఉండొచ్చు. బట్ నా సిట్యుయేషన్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఒక యూట్యూబర్గా ఒక 100K సబ్స్క్రైబర్స్ చాలా కష్టం మీద వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్న వాళ్ళకి, నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తూ లైక్ చేస్తున్న వాళ్ళకి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అండ్ ఇంకొకటి ఉంది కానీ ఇంకా కొన్ని విషయాల కోసం మాట్లాడాలి కానీ అది ఇప్పుడు టైం కాదనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు కదా, కాపీ వీడియోస్ ఎందుకు, ఈ వీడియోస్ వల్ల ఎవరికి ఉపయోగం, ఈ కామెంట్స్కి నేను ఫర్దర్గా రిప్లై ఇస్తాను. నా దగ్గర ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉంది. డెఫినెట్లీగా నేను తెలిసే చేస్తున్నాను, ఏం చేసినా నేను తెలిసే చేస్తున్నాను. ఎందుకంటే గీత అంటే నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, నా వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది. పుట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా ఒక పెద్ద కుటుంబమే ఉంది నా దగ్గర వెనకాల. సో నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ రావాలి. ఒక వీడియో బయటకు వెళ్ళాలి అంటే ఆ వీడియోకి నేను సమాధానం చెప్పాలి ఇంట్లోని. సో నా ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీకి కానీ నేను ఆన్సర్ చేయాలన్నమాట. సో నేను అన్నీ తెలిసే చేస్తున్నాను, కరెక్ట్గానే చేస్తున్నాను. అంటే వాళ్ళు ఎక్కువ హర్ట్ చేస్తున్నారు, ఇట్లా చేయొచ్చా ఏంటి అని చెప్పి. నా దగ్గర క్లియర్ కట్గా నా దగ్గర క్లారిటీ ఉంది, నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పి క్లియర్గా ఉన్నాను అనమాట. నేను చాలా క్లియర్గా ఉన్నాను. సో మీరు ఏం కంగారు పడకండి. రిమైనింగ్ పీపుల్ అంతా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను భయపెట్టే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా భయపెడుతూనే ఉండండి అండ్ నేను ఇలా చేస్తూనే ఉంటాను. అండ్ నేను కూడా ఒకసారి రీచెక్ చేసుకుంటాను, మీరు అలా భయపెట్టినప్పుడు ఇలా అంటున్నారు ఏంటి, నేను ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా అని చెప్పి నేను కూడా రీచెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అంతే అంతే మాట్లాడాలి. యాక్చువల్లీ చాలా మాట్లాడాలనుకున్నాను కానీ నాకు ఇంతే వస్తుంది ఇంకా. అది గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.